Next theorem. If U1 and U2 are two ideals of a ring, then U1 union U2 is an ideal of R if and only if U1 subset are equal to U2 or U2 subset are equal to U1. అంటే U1 union U2 ఐడియల్ కావాలి అంటే U1 subset are equal to U2 కానీ లేదా U2 subset are equal to U1 కానీ అవ్వాలి. లేదా U1 subset are equal to U2 or U2 subset are equal to U1 కనుక అయితే U1 union U2 ఐడియల్ అవుతుంది. ఇది మనం చెప్పాల్సింది. ప్రూఫ్. Suppose U1, U2 are two ideals of a ring R. Case 1. Suppose U1 union U2 is an ideal of R. Ideal అని తీసుకుందాం. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి? U1 subset are equal to U2 or U2 subset are equal to U1. వీలైతే ఇది జరగదని చెప్పి బయలుదేరు. If possible, suppose that U1 not subset of U2 and U2 not subset of U1. అంటే U1 అనేది U2కి ఉపసమితి కాదు, అలాగే U2 అనేది U1కి ఉపసమితి కాదు. దీని నుంచి ఏం రాయగలమో చూడండి. U1 నాట్ సబ్సెట్ ఆఫ్ U2 ఉపసమితి కాదు అంటే అర్థం ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ A belongs to U1 such that A does not belongs to U2. అలాగే U2 నాట్ సబ్సెట్ ఆఫ్ U1 implies దేర్ ఎగ్జిస్ట్ B belongs to U2 such that B does not belongs to U1. దీన్ని 1, 2 అనుకోండి. కానీ A అనేది U1లో ఉంది, B అనేది U2లో ఉంది. కాబట్టి ఇవి రెండు కూడా ఇందులోకి వెళ్తాయి. U1 యూనియన్ U2లోకి వెళ్తాయి. కాబట్టి A belongs to U1, B belongs to U2 implies A, B belongs to U1 union U2. కానీ ఆల్రెడీ U1 union U2 ఏంటి? ఐడియల్. ఐడియల్ కాబట్టి A, Bలు ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది? A minus B belongs to U1 union U2. ఒక ఎలిమెంట్ యూనియన్లో ఉంది అంటే ఏదో ఒక సెట్లో ఉండాలి. ఇంప్లైస్ A minus B belongs to U1 or A minus B belongs to U2. ఏదో ఒక దాంట్లో ఉండి తీరాలి ఇది నిజమైతే. సరే U1లో ఉందనుకుందాం. సపోజ్ A minus B belongs to U1. ఆల్రెడీ U1లో ఎలిమెంట్ ఉంది, మనకి A ఉంది. A, A minus B belongs to U1 implies ఐడియల్ కాబట్టి ఏముండాలి? వాటి మైనస్ ఉండాలి. A minus of A minus B belongs to U1. A క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? B belongs to U1. కానీ 2 ఏంటి చూడండి? B does not belongs to U1. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? B belongs to U1 అని వచ్చింది, which is contradiction to 2. అంటే U1లో ఉండడానికి వీల్లేదు. సరే U2లో ఉందనుకుందాం. సపోజ్ A minus B belongs to U2. U2లో ఆల్రెడీ ఏముంది? మన దగ్గర B ఉంది. Now A minus B, B belongs to U2 implies A minus B plus B belongs to U2. Plus B minus B cancel అయిపోతే implies A belongs to U2. ఇది 1కి తప్పు వచ్చింది. 1లో ఏముంది? మనకి A does not belongs to U2 అన్నది, which is again contradiction to 1. అంటే రెండు కూడా తప్పు అయిపోతున్నాయి. కాబట్టి మనం అనుకున్న తప్పు. therefore our supposition is wrong. కాబట్టి వాడు అనుకున్నదే నిజం అవుతుంది. therefore U1 subset are equal to U2 or U2 subset are equal to U1. సరే కాన్వర్స్కి వెళ్దాం. కేస్ 2. కాన్వర్స్లీ సపోజ్ దట్ U1 subset are equal to U2 or U2 subset are equal to U1. U1 subset are equal to U2 implies అంటే U1 కన్నా U2 పెద్దది. U1 union U2 ఈక్వల్ టు యూనియన్ కడుతుంది కాబట్టి పెద్ద సెట్ వస్తుంది, ఈక్వల్ టు U2. U2 గురించి ఆల్రెడీ ఏం తెలుసు మనకి? an ఐడియల్. అలాగే U2 subset are equal to U1 implies U1 union U2 ఈక్వల్ టు U1 an ఐడియల్. అంటే ఏ రకంగా చూసినా కానీ యూనియన్ ఐడియల్ అవుతుంది. అందువల్ల ఐడియల్ అవ్వాలి అంటే మెయిన్ కండిషన్ ఏంటి? వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ U1, U2 are two ideals of a ring R, then U1 plus U2 equal to set brackets లో x plus y such that x belongs to U1, y belongs to U2 is also an ideal. అంటే రెండు ఐడియల్స్ యొక్క ప్లస్ కూడా ఐడియల్ అవుతుందని చూపించమంటున్నాడు. సొల్యూషన్. R, plus, dot is a ring
and u1 comma u2 are two ideals of R. u1 plus u2 equal to set brackets లో x plus y such that x belongs to u1 comma y belongs to u2. u1 ఐడియల్ గా అందులో 0 ఉంటుంది, u2 ఐడియల్ గా అందులో కూడా 0 ఉంటుంది. ఇక్కడ 0 ప్లస్ 0 ఎందులోకి వెళ్ళాలి? u1 ప్లస్ u2 అదే రాసి 0 belongs to u1 comma 0 belongs to u2 implies 0 plus 0 ఈక్వల్ ఎంత అవుతుంది? 0 belongs to u1 plus u2 అంటే u1 plus u2 లో ఎలిమెంట్స్ ఉన్నాయి. therefore u1 plus u2 not equal to pi. ఇవన్నీ దేనికి సబ్సెట్స్? r అండ్ u1 plus u2 సబ్సెట్ r ఈక్వల్ టు r. ఇప్పుడు ఇది ఐడియల్ అని చెప్తాం కాబట్టి ఇందులో రెండు ఎలిమెంట్స్ ఏ బి తీసుకుందాం. క్యాపిటల్ ఆర్లో స్మాల్ ఆర్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 అండ్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. వెంటనే ఏ బిలో ఏ ఫామ్లో ఉండాలి? ఏ ఈక్వల్ టు x1 ప్లస్ y1 కామా బి ఈక్వల్ టు x2 ప్లస్ y2 వేర్ x1 కామా x2 బిలాంగ్స్ టు u1 అండ్ y1 కామా y2 బిలాంగ్స్ టు u2. ఇప్పుడు ఐడియల్ ఫస్ట్ కండిషన్ చెప్దాం. ఏంటది? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 అని చెప్పాలి. సరే, మన దగ్గర ఏమున్నాయి? x1 x2 u1లో ఉన్నాయి కాబట్టి ఇంప్లైస్ ఏం రాయొచ్చు? x1 మైనస్ x2 బిలాంగ్స్ టు u1. అలాగే y1 y2 u2లో ఉన్నాయి ఇంప్లైస్ y1 మైనస్ y2 బిలాంగ్స్ టు u2. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఇంప్లైస్ x1 మైనస్ x2 ప్లస్ y1 మైనస్ y2 బిలాంగ్స్ టు u1 ప్లస్ u2. కొద్దిగా ఎలిమెంట్స్ అటు ఇటు మార్చుకోండి, ప్లస్ మైనస్ విడగొట్టేసి ఇంప్లైస్ x1 ప్లస్ y1 మైనస్ ఆఫ్ x2 ప్లస్ y2 belongs to u1 plus u2. Therefore, a minus b belongs to u1 plus u2. అది మొదటి కండిషన్. రెండో కండిషన్ చెప్దాం. అంటే AR గురించి చెప్పాలి. ఏ అంటే ఏముంది మనకి? x1 y1 x1 ప్లస్ y1 కాబట్టి దానికి సంబంధించి స్టార్ట్ చేయండి. x1 belongs to u1 కామా y1 belongs to u2 కామా స్మాల్ r belongs to capital R. implies ఐడియల్ డెఫినేషన్ ప్రకారంగా ఏమైనా ఇచ్చి మన rx1 కామా x1r బిలాంగ్స్ టు u1 అండ్ ry1 కామా y1r బిలాంగ్స్ టు u2. సఫిక్స్ 1 ఉన్నాయి, రెండు యాడ్ చేయండి. rx1 ప్లస్ ry1 బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 అండ్ అలాగే r రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ రెండు కూడా యాడ్ చేయండి. x1r ప్లస్ y1r బిలాంగ్స్ టు u1 ప్లస్ u2. r కామన్ తీయండి. r into x1 plus y1 belongs to u1 plus u2 and x1 plus y1 into r belongs to u1 plus u2. కానీ మొదటిది ఏంటి? ra, రెండోది ఏంటి? ar. implies ra comma ar belongs to u1 plus u2. therefore u1 plus u2 is an ideal of r. అందువల్ల రెండు ఐడియల్స్ యొక్క ప్లస్ కూడా ఐడియల్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్, ప్రిన్సిపల్ ఐడియల్. R is a commutative ring with unity and A belongs to R. The ideal set brackets లో RA such that R belongs to capital R అంటే A యొక్క మల్టిపుల్స్, A యొక్క గుణకాలు అన్నమాట. ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై A and is denoted by bracket A. గతంలో మనం ఒక థియరం చేసాం, క్యాపిటల్ ఆర్ సఫిక్స్ ఏ రాసి RA, అది ఒక ఐడియల్ అవుతుంది. దాన్నే మనం ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై ఏ అంటాం. దీని నుంచి మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో చూడండి. an ideal u of the ring R is a principal ideal implies u equal to bracket A అంటే అర్థం ఏంటి? సెట్ బ్రాకెట్స్ లో RA such that R belongs to capital R for some A belongs to capital R. అంటే ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలి అంటే క్యాపిటల్ ఆర్లో స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగే యూ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ అవ్వాలి. దీనికి సంబంధించిన నోట్ చూడండి. ది నల్ ఐడియల్ సెట్ సింగిల్టన్ 0 ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 0. 0 ఐడియల్ అనేది ఎప్పుడు కూడా 0తో జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం? ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 0. అలాగే ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్ విత్ యూనిటీ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ 1. దట్ ఈజ్ R ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1. దానికి రీజన్ కూడా రాసాను. సిన్స్ బ్రాకెట్ 1 ఈక్వల్ టు బ్రాకెట్ 1 అంటే అర్థం ఏంటి? సెట్ బ్రాకెట్స్లో r.1 సచ్ దట్ r బిలాంగ్స్ టు r ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో r సచ్ దట్ r బిలాంగ్స్ టు r అంటే దేనికి సమానం? rకి. అందువల్ల టోటల్ రింగ్ r ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1 అవుతుంది. అలాగే 0 ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 0 అవుతుంది.
మనం గతంలో ఒక థీరం చేసాం, ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని. అంటే ఫీల్డ్కున్న రెండే రెండు ఐడియల్స్ ఏమేంటివి, సింగిల్టన్ జీరో అండ్ టోటల్ ఎఫ్. ఇప్పుడే రాసుకున్నాం ఇవి రెండు కూడా ప్రిన్సిపల్ ఐడియల్స్. అంటే ఫీల్డ్లో ఉన్న అన్ని ఐడియల్స్ కూడా ఏంటి, ప్రిన్సిపల్ ఐడియల్స్. అదే మాట రాసాను చూడండి, ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. నెక్స్ట్ డెఫినేషన్, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. A commutative ring R with unity is a principal ideal ring if every ideal in R is a principal ideal. ఒక కాంపిటేటివ్ రింగ్లో ఉన్న ప్రతి ఐడియల్లో కనుక ప్రిన్సిపల్ ఐడియల్ అయితే ఆ రింగ్ను మనం ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. దీనికి సంబంధించిన ఒక నోట్ చూడండి. R is a principal ideal ring implies every ideal U in R is of the form U equal to bracket A for some A belongs to R. ఇది ప్రిన్సిపల్ ఐడియల్ అని చూపించాలంటే మనం చేయవలసింది, every ideal in every ideal U in R is of the form U equal to bracket A for some A belongs to R. అలాగే రెండవ పాయింట్ ఆల్రెడీ పైన రాసుకున్నాం మనం, ఏ ఫీల్డ్ ఎవ్రీ ఐడియల్ ఇన్ ఏ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ అని. ఇక్కడ ఏం రాయచ్చు, ఏ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. అంటే ప్రతి ఫీల్డ్ కూడా ఏమవుతుంది, ప్రిన్సిపల్